నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం యానాంలో పుదుచ్చేరి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా యానాంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఈ ర్యాలీలో పాల్గొన్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఎన్డీఏ అభ్యర్థి నమశివాయం ప్రజా పనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ తాళ్లరేవు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు వరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పుదుచ్చేరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయ ప్రజా పనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ తదితరులు యానం చేరుకున్నారు పుదుచ్చేరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయం ప్రజా పన్నుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ తదితరులు యానం చేరుకున్నారు పుదుచ్చేరి నుండి ఉదయం 10 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయం ప్రజా పన్నుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణలకు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రాజమండ్రి విమానాశ్రయం నుండి మార్గాన బయలుదేరి యానం చేరుకున్నారు దానిలో పోయింది సార్ 9 మంది நம்ம வைசாக்கில் பார்த்துட்டே இருந்தோம்னா போயிட்டே இருந்து டக்கு டக்குன்னு அங்கே போகிறதுக்கு எல்லாமே ஹெலிகாப்டர் காரைக்கால் తాళ్లరేవు పంచాయతీ శ్రీ ముత్యాలమ్మవారి గుడి నుంచి మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తాళ్లరేవు పంచాయతీలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు తాళ్లరేవు పంచాయతీ శ్రీ ముత్యాలమ్మవారి గుడి నుంచి మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తాళ్లరేవు పంచాయతీలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాళ్లరేవు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కుడిపూడి రామకృష్ణ సీనియర్ నాయకులు రోళ్ల చక్రవర్తిల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి పొన్నమండ రామలక్ష్మి టేకుమూడి లక్ష్మణరావు మందాల గంగ సూర్యనారాయణ వేగేష్ణ భాస్కర్ రాజు ధూళిపూడి వెంకటరమణ బాబీ జక్కల ప్రసాద్ బాబు కార్యకర్తలు అభిమానులు మహిళలు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల ద్వారా జరిగే అభివృద్ధిని వివరించారు
ఎలా చూడమ్మా ఎలా చూడమ్మా పిల్లలంతమంది 15,000 ఇస్తాం. మీ అందరికీ 18,000 గ్యాస్ సిలిండర్ ఎన్నికల సందర్భంగా గత నెల 5వ తారీఖు నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మా నియోజకవర్గం మమ్మడవరం నియోజకవర్గం కూడా ఉధృతంగా దాంట్లో భాగంగా ఈరోజు తాళరేవు మండలంలో ఉన్న తాళరేవు హెడ్ క్వార్టర్లో ప్రచార కార్యక్రమంగా అమ్మవారు గుడిదాన్ని స్టార్ట్ చేయడానికి తాళరేవు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన అఖండ స్వాగతం పడుతుంది. అందరికీ కూడా సోదరులకి సోదరులకి పాత్రికేయులకి జనసేన బీజేపీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి గ్రామంగా ఇంటింటికి కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే 2014-19 వరకు కూడా నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా అఖండ స్వాగతం వరకు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా మరి మేము చేయబోయే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నవరత్నాల పేరుతో మోసం చేసిన అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి రెట్టింపు సంక్షేమాన్ని మేము అందరూ కూడా ఏదైతే సూపర్ 6 ఉందో, బీసీ డిక్లరేషన్ ఉందో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మెరుగైన ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన అరాచకమైన పరిపాలన జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది, గ్రామ అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి లేకుండా సంక్షేమ ముసుగులో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వనరులన్నీ దోసుకుని అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఈరోజు యువత కానీ, అదేవిధంగా రైతాంగం కానీ అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎదురొచ్చి ఆశీర్వదించే మమ్మల్ని పంపుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి మన రాష్ట్రంలో 100% కూటమి 150 సీట్లతో ప్రభుత్వం రావడం ఖాయం. అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి అత్యధికమైన ఓట్లు ఏదైతే జనసేన మనకు కలిసిందో సుమారు 40 నుంచి 50,000 ఓట్లు జనసేన ఓట్లు మనకు పడినాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి మెజార్టీతో మరి నేను ముందుకెళ్తానని చెప్పి ప్రజలందరూ ఆశీర్వాదం గురించి ఈరోజు తాళరేవు గ్రామంలో తిరుగుతున్నాం. కాబట్టి తాళరేవు గ్రామ ప్రజలందరూ ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తారో మీ అందరూ కూడా చూసి తప్పనిసరిగా విజయం ఆదని చెప్పి యానాంలో పుదుచ్చేరి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా యానాంలో ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మల్లాడి ఇంటి నుండి వేలాది మంది అభిమానులతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభం. ప్రజలకు, ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రచార రథంలో పాల్గొన్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, ఎన్డీఏ అభ్యర్థి నమశివాయం, ప్రజాపనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్ నేతృత్వంలో భారీ క్రేన్లతో, గజమాలతో సత్కారం. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ జెండాలతో రెపరెపలాడుతున్న యానాం పురవీధులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ముఖ్యమంత్రి రంగస్వామి, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నమశివాయం, ప్రజాపనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ అడుగడుగున హారతులు, పూలదండలతో స్వాగతం పలికిన యానాం ప్రజలు, మల్లాడి అభిమానులు.
తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో మూలవాసుల మాసోత్సవాలు విశ్వజన కళా మండలి రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో మూలవాసుల మాసోత్సవాలు విశ్వజన కళా మండలి రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండల అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అందులో భాగంగా భవనంలో ముందుగా మూలవాసులలో ఒకరైన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి హాజరైన వారందరూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకమూడి ఈశ్వర్రావు, విపర్తి శ్రీనివాస్, ఉంగరాల బూరిబాబు, అత్తిలి బాబురావు, ఈశ్వరీబాయి తదితరులు పాల్గొన్నారు. యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో 4వ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫరంపేట, అయ్యన్న నగర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యులు, కార్యకర్తలతో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టారు. యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో 4వ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫరంపేట, అయ్యన్న నగర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యులు, కార్యకర్తలతో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు, సబ్బతి లోకేష్, లంకే లోవరాజు, పోతుల శివకృష్ణ మరియు బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువత ఎలక్షన్ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూలమాలలు వేసి పిల్లి సూర్యప్రకాష్ కి ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప గడపకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ స్థానిక ప్రజలను పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుపై మీ అందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి మీ అందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నన్ను మీ అందరూ కూడా అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని అందరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీ అందరి ఆశీస్సులు ఆశీర్వదిస్తారని మీ అందరికీ చేతులు జోడించి పేరు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 133వ జయంతిని పురస్కరించుకుని తాళ్లరేవు మండల పి మల్లవరం గ్రామ రామ్జీ యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజుల పాటు జరగనుంది.
రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకుని తాళరేవు మండల పి మల్లవరం గ్రామ రామ్జీ యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజుల పాటు జరగనున్నది. ఈ టోర్నమెంట్ను యానాం ఎస్ఐ జువ్వల బాల, మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, దున్నా సింహాద్రిమ్మ, మట్టబర్తి లోవరాజు, పితాని విష్ణు, ధూళిపూడి సుబ్బారావు, దున్నా అంబేద్కర్, ఎడ్ల కుటుంబరావు, దున్నా సుబ్రహ్మణ్యంలు ప్రారంభించారు. 3 రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుందని, 9 జట్లు పరిసర ప్రాంతాల నుండి తలపడనున్నాయని, చివరి రోజు బహుమతులు అందజేయనున్నామని, అందులో భాగంగా 15వ తేదీన భారీ స్థాయిలో అన్న సమారాధన అనంతరం గారడీలు, డీజేలతో ర్యాలీ నిర్వహిస్తామని అందరూ పాల్గొనాలని నిర్వహణ కమిటీ కోరింది. పంపన రామకృష్ణ గారు, విష్ణు గారు, దొన్న సుబ్రహ్మణ్యం గారు మరియు బ్రహ్మ గారు మరియు కొంచెం గారు స్టేట్ లెవెల్ దేశానికి మాకు ఆయన స్ఫూర్తి ఇరు జట్లు కూడా 2 minutes నెట్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నవి. Simple shot, pre-pass, chance Darial Tupa, good defense by Agiraju, good shot, good shot, good pre-pass, chance Darial Tupa, oh good drop, point goes to Darial Tupa. ముమ్మిడివరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ముమ్మిడివరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు కష్టించి పనిచేస్తే విజయం మనదేనని, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని, ముమ్మిడివరంలో టీడీపీ డబ్బులు ఇచ్చి పార్టీలో జాయిన్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలను వైసీపీ సోషల్ మీడియా తిప్పికొట్టాలని, ఈ నెల 30వ తేదీ నుండి గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఇంటింటా జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. మనం చూస్తున్నాం, ఒక గ్రామంలో 500 మందితో ప్రచారం చేద్దామంటే 1000 మంది వస్తున్నారు. 1000 మందితో ప్రచారం అనుకుంటే 1500 మంది వస్తున్నారు. ఇవాళ అద్భుతంగా క్యాడర్లో ఉత్సాహం, మళ్ళీ జగన్ రావాలి, జగన్ కావాలి అని చెప్పి ఇవాళ అద్భుతంగా ఇవాళ క్యాడర్ అంతా కూడా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక చిన్న మనసులో ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా ఇవాళ క్యాడర్ అంతా ఒక్కటయ్యారు. ఇవాళ జగన్ గారి మహిమ అదే, జగన్ గారి మాయ కూడా అదే. ఇప్పటి వరకు ఏ మీటింగ్ పెట్టుకున్నా క్యాడర్లో చిన్న అసంతృప్తి ఉండేది. ఇవాళ జగన్ గారి పేరు చెప్తే, జగన్ గారి కోసం ఏదైతే మనం ప్రచారం చేస్తుంటే ఇవాళ కార్యకర్తలందరూ కూడా ఎంతో యాక్టివ్గా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆ అభిప్రాయ భేదాలు కానీ, ఆ మనసులో ఉన్న బాధను కానీ పక్కన పెట్టి ఇవాళ అద్భుతంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇందాక పెద్దలు అనేక మంది అనేక సూచనలు ఇచ్చారు. మనకి 268 బూతులు ఉన్నాయి. 268 బూతుల్లో ఇవాళ ఇప్పటికే మనం బూతులకు సంబంధించి మనం ఎలక్షన్ కూడా ఎలా చేయాలనేది కూడా ఇప్పటికే మీ అందరితో కూడా నేను మనసులో భావాలు పంచుకోవడం జరిగింది. బూత్కి ఒక్కొక్క లీడర్ని మనం అపాయింట్ చేసుకున్నాం. ఆ బూత్కి సంబంధించి ఏదైతే ఆ ఓటర్ లిస్టులు ఉన్నాయో ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకోమన్నాం. దాని మీద పూర్తిగా స్టడీ చేసి రేపు ఎలక్షన్కి బూత్ వైజ్ మనం వెళ్తున్నామని కూడా ఇప్పటికే మీ అందరికీ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మీరు ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. రేపు మళ్ళీ గ్రామాన్ని నేను పిలుచుకుంటాను. నేను మళ్ళీ
ఉదయం ప్రచారం చేసిన సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి ఆ గ్రామానికి సంబంధించి 268 బూతులకు సంబంధించిన నాయకులందరినీ నేను పిలుచుకోవడం జరుగుతుంది. ఆ బూతుల్లో లోటుపాట్లు ఇందాక నల్ల నరసింహమూర్తి గారు చెప్పినట్లుగా కొన్ని బూతులు మైనస్లు ఉన్నాయన్నారు. ఆ మైనస్లు కూడా మనం ఏ రకంగా ప్లస్ కింద మనం చేసుకోగలం, ఏ రకంగా బూతుల్లో మనం మెజార్టీ తెచ్చుకోగలం. ఇవాళ ముఖ్యంగా నిన్నటి వరకు మైనస్లా కనిపించిన బూతులన్నీ ఇవాళ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? పితాని బాలకృష్ణ గారి వల్ల. గతంలో బీసీ సామాజిక వర్గాల నుంచి మనకు కొంత ఓట్ బ్యాంక్ తక్కువ పడినా ఇవాళ పితాని బాలకృష్ణ గారు మన పార్టీలోకి రావడం వల్ల ఇవాళ ఆ కమ్యూనిటీలో ఒక నూతన ఉత్సాహం, వాళ్ళందరూ కూడా ఒక నమ్మకం, మా మనిషి కూడా ఉన్నాడు, రేపు మన ప్రభుత్వం వస్తే మాకున్న సమస్యలు మా మనిషి ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా చూపిస్తున్నటువంటి అభిమానం ఈ వారం రోజులుగా నేను చూసిన తర్వాత చాలా మార్పు ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి పెద్ద సంఖ్యలో మనకి బీసీల నుంచి మద్దతు రాబోతుందనడానికి ఇవాళ మేము అనాథవరంలో తిరిగాం. అనేక చోట్ల గ్రామాల పూర్తి మద్దతు మేము మీకు ప్రకటిస్తున్నామని చెప్పి ఇవాళ వాళ్ళంతటి వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళ స్వాగతం పలికిన తీరు డెఫినెట్గా రేపు ఆ సామాజిక వర్గం నుంచి మనకి బలమైన ఓట్ బ్యాంక్ రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో గ్రామాల్లో ముఖ్యంగా ఆయన కూడా పర్యటించడం జరుగుతుంది. ఎక్కువ ఏదైతే మన బీసీ పాలాలు ఏదైతే ఉంటాయో ప్రతి గ్రామానికి కూడా ఆయన్ని పంపిస్తాం. ఆ మండలంలో ఉన్న మెయిన్ సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకుని ప్రతి గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. పర్యటించి వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని, నేనున్నాననుకో ధైర్యాన్ని ఆయన ఇచ్చి ఖచ్చితంగా ఈ పార్టీకి చాలా మన పార్టీకి మంచి మెజార్టీ వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా మన పార్టీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా ఆయన తిరుగుతారు. అలాగే మన కమ్యూనిటీ వైజ్ కూడా ఒక టీములు వేయబోతున్నాం. ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఎస్సీ పెద్దలు ఉన్నారు. ఎస్సీ పెద్దలందరినీ కూడా ఒక టీం కింద చేసి 4 మండలాల్లో ఉన్న ఎస్సీ గ్రామాలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కూడా తిప్పడం జరుగుతుంది. మొదటి 15 రోజులు చాలా క్రూషియల్. ఆఖరి 10 రోజులు కూడా మనందరం కూడా, అంటే మీరందరూ కూడా గ్రామాలకే పరిమితం అవ్వాలి. ఎందుకనంటే మీరు నాతో పాటు తిరుగుతూ ఉంటే గ్రామాల్లో వాళ్ళు వచ్చి రాజకీయం చేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆఖరి 10 రోజులు కూడా, అంటే మే 1వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు మీరెవరూ నాతో తిరగాల్సిన పని లేదు. మీకు అందుకే 30వ తారీఖుతో ప్రచారం కూడా నేను ఆపేస్తాను. నేను ఈ నెల 30వ తారీఖుతో ప్రచారం కూడా నాతో తిరిగే మీ అందరికీ కూడా నాతో తిరిగిన మీరందరూ మీ గ్రామాల్లో ఉండే విధంగా ఆఖరి 10 రోజులు కూడా మీ గ్రామాల్లో మీరు మీకు ఆ గ్రామానికి సంబంధించిన ఓట్ బ్యాంకును కాసుకునే విధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన స్కెడ్యూల్ను కూడా మేము తయారు చేయడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ 15 రోజుల్లోనే ఎస్సీలకు సంబంధించిన ఆ పెద్దలందరూ కూడా టీములుగా తిరుగుతారు. అలాగే బీసీ నాయకులందరూ కూడా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు తిరుగుతారు. అలాగే మత్స్యకార సోదరులందరూ కూడా ఏదైతే సమన్వయ కమిటీ వేసి వాళ్ళని తిప్పడం జరుగుతుంది. అలాగే ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరినీ కూడా మనం ఒకసారి జరిగిన మేలు, జరగబోతున్నటువంటి మంచిని వాళ్ళకి వివరించి మన పార్టీ పట్ల వాళ్ళని, అంటే గతంలో కొంత బీసీలు మనకి, అంటే బీసీలు అంటే అదర్ బీసీస్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న కులస్తులు ఏదైతే ఉన్నాయో అది సాంప్రదాయబద్ధంగా తెలుగుదేశానికి ఎక్కువ అనుకూలంగా ఉండే కమ్యూనిటీలు. ఉదాహరణకి రజక కానీ, నాయి బ్రాహ్మణ కానీ, అలాగే వీవర్స్ కానీ, ఇలాంటి కొన్ని కమ్యూనిటీలు మనకి దూరంగా ఉండే పరిస్థితులు ఉండే. ఎందుకంటే అప్పుడు వరకు ఏదైనా మేలు జరిగిందంటే వాళ్ళకి ఆ ప్రభుత్వంలో జరిగిందనే ఒక గుర్తింపు వాళ్ళకు ఉండేది. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వీవర్స్నే చూసుకున్నా, ఒక నాయి బ్రాహ్మణులు చూసుకున్నా, రజకులు చూసుకున్నా, వీళ్ళందరికీ నేరుగా మేలు చేసిన ప్రభుత్వం. కాబట్టి మనం ఆ చిన్న చిన్న కమ్యూనిటీలందరినీ కూడా మనం పార్టీ వైపు ఆకర్షితుల ఈ విధంగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుల పెద్దను పంపించి మనం ఎలక్షన్ ఆర్గనైజింగ్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన టీములు మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీ గ్రామంలో మీరు స్వాగతం, ఆ టీముల్ని, ఆ పెద్దల్ని తీసుకుని మీ గ్రామంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న కులస్తుల దగ్గరికి మీరు అందరూ తీసుకెళ్ళి వాళ్ళకి పార్టీ పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడమో, వాళ్ళకి జరిగిన మేలు గురించి చెప్పడమో మీరందరూ కూడా సహకరించండి. ముఖ్యంగా ఈ 15 రోజులు ఏదైతే ఉందో ఈ 15 రోజులు నాతో పాటు తిరిగినా ఇబ్బంది ఏమి లేదు మీరందరూ కూడా. కానీ ఈ 15 రోజుల్లో మీరు కనీసం 2 సార్లు మీ గ్రామంలో ఉన్న ఓటర్ని కలవాలి. ఒకటి
మేనిఫెస్టో రావడానికి ఇంకొక వారం రోజులు పట్టేలాగా ఉంది. మేనిఫెస్టో ఇంకా అంటే ఒక వారం రోజుల వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ వారం రోజుల్లో అంటే నామినేషన్కి ముందు మీరందరూ కూడా గ్రామాల్లో ఒకసారి మీరందరూ కూడా ఓటర్ని టచ్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో, సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో, మన కేడర్ అంతా కలిసి మళ్ళీ ఒకసారి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ని, ప్రతి కుటుంబాన్ని కలవాలి. రెండు, మనం ఏదైతే మేనిఫెస్టో వస్తుంది, మనకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మేము ప్రింటింగ్ చేసి మీకు అందరికీ కూడా మన మేనిఫెస్టో ఇస్తాం. ఆ మేనిఫెస్టోకి సంబంధించి నామినేషన్ అయిన తర్వాత మన 19వ తారీఖు మన నామినేషన్ అయిన తర్వాత 19వ తారీఖు నుంచి మనకు 30వ తారీఖు లోపు మళ్ళీ రెండోసారి మీరందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఒకసారి వెళ్ళాలి. ఫైనల్గా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, మే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీకు ఏదైతే నమూనా బ్యాలెట్ ఏదైతే ఇస్తామో, అంటే మీకు అందరికీ తెలుసు మన డమ్మీ బ్యాలెట్ ఇస్తాం. అది ప్రతి ఇంటికి ఒకసారి తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి మీరందరూ కూడా ఓటర్లకి మీరు తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అంటే 3 సార్లు తిరగాలి ప్రతి కుటుంబం దగ్గరికి. మనం ఈ రోజులుగా అయితే మనం ఈ 25 రోజుల్లో 3 సార్లు మనం ఆ కుటుంబాలని కలవాలి. ఎందుకనంటే అడగకపోతే చాలామంది మమ్మల్ని ఎవరు అడగలేదు కదా, అవతలోడు అడిగాడు కదా, వాళ్ళని అడిగినోడు కోటేసేద్దామనే పరిస్థితి మన పల్లెటూరులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు చేసే పార్టీకి మీరు ఏదైతే ఇంత కష్టపడి నాతో పాటు ఎండలో మండుటెండలో నాతో పాటు మీరందరూ పాదయాత్రలు చేస్తూ నాతో కలిసి మీరు ఏదైతే ప్రయాణం చేస్తున్నారో మీ కష్టం నేను చూశాను. ఈ 25 రోజులు ఇంకొంచెం పార్టీకి మీరు కష్టపడితే మంచి మెజార్టీతో మనం నెగ్గబోతున్నాం. గెలుపుకి ఎటువంటి అనుమానం లేదు. ఎన్ని వాళ్ళు ప్రయోగాలు చేసినా, ఏ రకమైన పుకార్లు పుట్టించినా, ఏ రకంగా వాళ్ళు అపోహలు సృష్టించినా గెలుపుకి 1% కూడా మనకి అనుమానం అయితే లేదు. మీకే తెలుసు 10 మంది జాయిన్ అయితే 100 మంది జాయిన్ అయ్యారంటున్నారు, అంతేనా? 20 మంది అయితే 200 మంది జాయిన్ అవుతున్నారు. అబాస్పాలు అవుతున్నారు వాళ్ళు. నిన్న అంటే నేను ఉదాహరణకి నిన్న ఎక్కడికో వెళ్తే ఏంట్రా బాబు ఎవరో జాయిన్ అయ్యారంట కదా అంటే, లేదు ఏదో చందా అడగడానికి బుచ్చిబాబు గారి దగ్గర తీసుకెళ్లారు, కడువా కప్పేశారంటున్నారు. అలాగే ఏమీ తెలియదు, నీకు రోజుకు ఒక 500 రూపాయలు ఇస్తాం, ప్రచారానికి తీసుకెళ్తున్నా అంటే పాపం ఇంట్లో ఖాళీగా ఉండేవాడు, అడిగి రాజకీయాల మీద అవగాహన లేనివాడు పాపం సరే నడు వస్తానని చెప్పి వెళ్తుండే కండు వేసి ఒక 200 మంది జాయిన్ అయ్యారని చెప్పి రకరకాల ఫొటోస్ పెట్టి చేస్తున్నారు. ఏమీ పట్టించుకోవాల్సిన పని లేదు. మనకు ఓటర్ ఉన్నాడు, మనకి నిజాయితీగా ఓటర్ నిలబడి ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ప్రజల దగ్గరికి తిరుగుదాం. ఇవాళ ఎవడైతే అమ్ముడు పోయాడో, ఎవడైతే ఆశపడి వెళ్ళాడో ఆడి వెనకాల ఎవడో లేడు. ఆడి ఇంట్లో ఉన్న అక్క కానీ ఆడి ఇంట్లో ఉన్న చెల్లి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుకు ఓటేస్తారు. కాబట్టి మనం వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో, ప్రచార మాధ్యమాల ద్వారా ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా చేస్తున్నారో దాన్ని పట్టించుకోవాల్సిన పనే లేదు. ఇవాళ మంచి మెజార్టీతో మనం ముమ్మిడివరం నియోజకవర్గంలో జెండా ఎగరవేయబోతున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ 2 ఈవెంట్లు, పెద్ద ఈవెంట్లు ఉన్నాయి మనకి. ఒకటి నామినేషన్ ఎలా ఉండాలి అని అంటే, ఎన్నికల నామినేషన్ మీ అందరికీ గుర్తుందిగా, 40,000 మంది వచ్చారు. 40,000 మంది వస్తే అదే రోజు వాళ్ళకు కూడా వచ్చింది. మన దెబ్బకి కార్లన్నీ ఆపి నడిచెళ్ళి పరిస్థితి వచ్చింది. సైకిల్ పక్కన పెట్టి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి జరిగే నామినేషన్ ఎట్లా ఉండాలంటే
అద్భుతంగా చేద్దాం. ఓకేనా? ఇవాళ మనం అభిమానించే మనుషులు అందరూ వస్తారు, అందరినీ ఆహ్వానిద్దాం. మనల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో, జగన్ గారిని ఎవరైతే ప్రేమిస్తున్నారో, పొన్నాడు సతీష్ వెంట ఎవరైతే ఉన్నారో అందరికీ ఆహ్వానిద్దాం. అందరి ఆశీస్సులతో ఆ రోజు మనం నామినేషన్ వేద్దాం. దానికి సిద్ధమేనా? దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, అవతల వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏ బలము లేదు, వాళ్ళ బుర్రతో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు. వాళ్ళు రెచ్చగొట్టే పోస్టులు పెడతారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మనలో చీలిక తేవాలని చూస్తున్నారు. మన గెలిపే సమాధానం, అందరికీ కూడా మన గెలిపే సమాధానం. ఈ నియోజకవర్గంలో మన మార్కు మనం వేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఏదైతే ఆ రోజు 2019లో పెద్దలందరి సహకారంతో, పార్టీ నాయకులందరి సహకారంతో ఏదైతే నేను ఈ నియోజకవర్గాన్ని బాధ్యతలు తీసుకున్నానో, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక మార్క్ అనేది నేను వేశాను. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని, మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం, స్త్రీలకు బస్సు సౌకర్యం ఉచితం, తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో వారందరికీ ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు, 18 సంవత్సరాల నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధికి సంవత్సరానికి 18,000 రూపాయలు, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వేపకాయల బాబ్జీ, దాట్ల బుచ్చిబాబు, దాట్ల విజయగోపాలరాజు, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశం ఇవ్వాలండి. చిట్టుబజీలు అన్న వాళ్ళకండి 50 సంవత్సరాలకి పెన్షన్. కుర్రోళ్ళు బస్ ప్రయాణం ఫ్రీ అన్నా. మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు అనుకుంటే అంతమందికి 15,000 ఇస్తారు. మళ్ళీ మహిళకి 1,500 నెల నెలకి. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మన కుటుంబానికి అవసరమా కాదా అని చూసి అప్పుడు ఓటు వేయండి. సంవత్సరానికి 3 గ్యాసులమ్మా. బస్ ప్రయాణం ఫ్రీ. కాజులూరు మండలం కోలంక గ్రామంలో మండల నాయకులు, అలాగే మహిళలు, జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మొత్తం కార్యకర్తలందరూ కూడా ఈరోజు కోలంక గ్రామంలో ఉమ్మడి పార్టీకి సంబంధించి, ఉమ్మడి కూటమికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ గారిని నియమితులు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ని గెలిపించుకునేటకు, అలాగే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, కూటమిని అధికారంలోకి తీసుకురావాలని గడప గడపకు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి గృహానికి, అలాగే ప్రతి మహిళకు తెలియజేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని, సుభాష్ గారిని అలాగే హరీష్ గారిని గెలిపించుకోవాలని ఈరోజు ప్రచారం చేస్తున్నాము. మా మండల నాయకులు మన కోలంక గ్రామంలో మన గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ బుచ్చిరాజు గారి సమక్షంలో కార్యకర్తలు, అభిమానులు, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు అందరి సమక్షంలో మన గోపాల్ బాబు గారు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీ వంశీరాజు గారు,
దిలీప్బాబు గారు మన గ్రామ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీల సమక్షంలో ఈరోజు ఈ యొక్క మహిళల సమక్షంలో ఇంటింటికి మన యొక్క ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మూడినటువంటి ఇంటింటికి సంక్షేమ పథకాలని పాంప్లెట్ల ద్వారా ప్రతి ఇంటికి చేరవేస్తూ రేపు రాబోయే రోజుల్లో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంలో పుదుచ్చేరి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా యానాంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ ర్యాలీలో పాల్గొన్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, ఎన్డీఏ అభ్యర్థి నమశివాయం, ప్రజాపనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ. తాళ్లరేవు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. వరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.